అంశం మార్చడానికి ఉద్దేశించాను కాబట్టి ఈ మధ్యలో ముందు చెప్పేదానికి తర్వాత చెప్పబోయేదానికి వ్యత్యాసం మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను కాసేపు వచ్చినా మీ మధ్యలో భాగం తెచ్చుకోలేదు. ఎస్టర్ గ్రంథంలో ఎస్టర్ పరమ దేవుడు ఒక విశేషమైన సంగతిని ఆయన గ్రంథంలో దాచిపెట్టారు. గ్రంథంలో దేవుని పేరు ప్రస్తావించబడకుండా ఒక గ్రంథం బైబిల్లో ఉందంటే ఆ ఘనత ప్రత్యేకించి ఎస్టర్ గ్రంథానికి చెందుతుంది. ఎస్టర్ గ్రంథంలో ఒక విశేషమైన సంగతి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ సంగతి ఏమంటే రాజు అహష్వేరోషు అనే రాజు యొక్క సముఖంలో వృత్తాంతముల గ్రంథం రాజ్య వృత్తాంతముల గ్రంథం ఒకటి రాయబడుతుంటుంది. 6వ అధ్యాయం మొదటి నుండి ఎస్టర్ గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిన. ద్వారపాలకులకు బిక్తాను తెరెషు అను రాజు ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడినను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని అడుగగా రాజసేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చింది. ఇది సంగతి వాస్తవంగా రాజు సముఖంలో ఓ ప్రత్యేకమైన గ్రంథము రాయబడుతుంది. రాజు యొక్క రాజ్యపు వృత్తాంతముల గ్రంథం ఇది. మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ, దానికి సంబంధించిన వృత్తాంతముల గ్రంథం ఏంటంటే ఆ రాత్రి ఆయన నిద్ర పట్టలేదట. రాజుకు నిద్ర పట్టకపోతే ఏం చేస్తాడు? రాజు నిద్ర పట్టకపోతే ఇంకా ఒకరు కూడా నిద్ర పోకూడదు, అంతే సంగతి. నాకు నిద్ర పట్ల అని కూర్చుండి కాలం గడపడానికి అంతే. రాజుగారు ఆ రాత్రి నిద్ర పట్టుని కాలం గడపడానికని ఉద్దేశించి రాజ్య సమాచారంలో గ్రంథం తీసుకురండి అని చెప్పారు. చెప్తే వాళ్ళు తీసుకొచ్చారు. రాజు కూర్చున్నాడు, రాజస్థాన్ ఒకటి చదువుతూ వినబడుతుంది. ఎంతసేపు చదువుతూ రాజుగారు వింటూ ఉన్నాడో తెలియడం మొత్తానికి. ఈ సమయం దాదాపుగా తెల్లవారే వరకు అయింది. విశేషించి రాజు సాయంత్రం రాత్రిపూట కూర్చుని నిద్రపట్టిన సమయంలో కూర్చున్నాడు. తెల్లవారి వరకు గ్రంథం తన ఎదురు చదువు పట్టుకునే కార్యక్రమం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చదువుతుండే సమయంలో ప్రత్యేకించి ఒక సంఘటన రాజుగారి కంట చెవికి వినపడింది. ఇద్దరు నపుంసకులు రాజు యొక్క షెడ్యూల్ అన్నమాట రాజుగారిని చంపాలని ప్లాన్ వేశాడట. ఆ సంగతి కాంపౌండ్లో తిరుగుతున్న మొర్దెకైకి తెలిసింది. రాజుగారి ప్రాణానికి అపాయం చేయబోయే సంగతిని గురించి రాజు దగ్గరికి మనం వచ్చేసాడు. నాయన రాజా,
నేను ఇద్దరు మనుషులు నపుంసకులు కలిసి చంపాలని ప్లాన్లో ఉన్నారు అని సమాచారం వినిపించారు. విన్నమాటనే గట్టిలో రాజుగారు అంగీకరిస్తాడా? అంగీకరించి ఆయన కళ్ళతో చూసిన కార్యక్రమం కాదు కదా. అందువల్ల విచారించాడు. విచారించితే ఇది వాస్తవం సంగతి తేలిపోయింది. తేలిపోయిన కారణాన వారికి ఇవ్వవలసిన శిక్ష వారికి ఇచ్చేసాడు. కానీ ఎవరి సంగతి తను చెప్పారో ఆ చెప్పిన వారి పేరిట ఈ సంగతి తన గ్రంథంలో రాయబడింది. గ్రంథం రాయబడినప్పుడు ఏం జరుగుతుందంటే రాజుగారికి మేలు చేసినట్టు, మేలు చేసిన వాడికి మళ్ళీ తనకు చేసిన ఉపకారం బట్టి తిరిగి ప్రత్యుపకారము రాజు చేసినట్టు చేస్తే రాయబడింది. కానీ రాజుగారికి ఉపకారం మాత్రమే పొందాడు కానీ తన ప్రాణ రక్షణ మాత్రమే పొందాడు కానీ ఈ ప్రాణరక్షణ విషయమే బాధ్యత కలిగిన మనుషులు చెప్పిన వాడికి పేరున ఏమే రాయబడ్డా, ఏమీ చేయలేదు కాబట్టి రాయబడ్డా. పరిస్థితి ఎలాగుంది? కాబట్టి ఈ మొర్దెకైని గౌరవించాలి, ఘనపరచాలనే మనసు రాజుగారు కలిగి ఉన్నాడు. తన ప్రాణాన్ని రక్షించేవాడు కదా, కాబట్టి అతనికి ఉపకారం చేయకపోవడం పొరపాటు కదా. అతని గురించి నా రాజ్య వృత్తాంతం గ్రంథంలో ఉంది కదా, ఉపకారం చేయలేదే, పొరపాటు చేసేసా, నేను ఖచ్చితంగా ఉపకారం చేయలేనే మనసుతో రాజు తెల్లవారి సమయానికి సంగతి తెలిసిన వాడు తహతహలాడుతూ ఏం చేస్తే మేలు కలుగుతుంది అని ఆలోచించేస్తాడు. ఏం చేస్తే మేలు కలుగుతుందని ఆలోచన చేయగలిగి నాకు ఆలోచనకర్త ఒకడు ఉన్నాడు, అది రావాలి. ఎవరది? హామాను రావాలి నాకు మంచి చదువు చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు అతనికి మేలు చేయాలి, నా ప్రాణాలు రక్షించిన మొర్దెకైకి మేలు చేయాలి. కానీ ఏం చేస్తే బాగుంటుందో నాకు తెలియదు. నాకు ఒక సలహాదారుడు ఉన్నాడు, సలహాదారుని తీసుకొచ్చి అడిగితే సలహాదారుడు చెప్తాడు, సలహాదారుడు చెప్పిన ప్రకారం నేను గౌరవిస్తాను మొర్దెకైని తీర్మానంలో ఆ మనిషి. కానీ ఆ రాత్రి నిద్ర పట్టినోడు కూడా ఉన్నాడు హామాను కూడా నిద్ర పట్ల. ఎప్పుడెప్పుడో రాజుగారి సముఖానికి వెళదాం, ఈ ఊరిమాం చేయించి పెట్టాడు, ఎత్తైన ఊరిమాం చేయించి పెట్టాడు మొర్దెకైని వేలాలు తీయడానికి. ఈ మొర్దెకైని వేలాలు తీయడానికి ఊరికి మాం తయారు చేసి పెట్టి రాజుగారిని పర్మిషన్ అడగాల. అయ్యా, ఒకడు మీ రాజ్యంలో మంచోడు కాదు, వాడి వల్ల నీకు నష్టం కలుగుద్దని నేను చెప్పాలా? రాజుగారేమో నాకు ప్రాణాన్ని కాపాడిన వాడు ఏం చేయాలో అని రాజుగారు తహతలాడుతుంటే ఇతనికేదో వెళుతూ వస్తూ ఉంటానంట, అతడు నమస్కారం చేయలేదంట. ఈ నమస్కారం చేయకపోతే ప్రక్కన్న సేవకులు మహామంత్రి హామాన్ గారు నమస్కారం చేయమంటే నేను యూదుడిని, ఆ పని చేయలేను అన్నాడంట. అంటే కోర్సు చూసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు నమస్కారం వాళ్ళు చేయమని మామూలుగా చేయమనుకో, ప్రక్కనోడు చేయమని చేయకపోతే ఎంతంటే కదనుకో, నాకు నీ సంగతి తెలుసుకుంటాను కోర్సు తిరిగాను. ఈ కోర్సు పోడు ముందు ఏ జాతి వాడిని సమాచారం తెలుసుకుని ఆ జనాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి ప్లాన్ వేసి రాజు దగ్గర బోటకం మాటలు పలి, నీ రాజ్యంలో ఒక జనం ఉన్నారు, ఆ జనం ఉన్నంత కాలమో నీకు క్షేమం కలగదు, వాడిని చంపించడానికనే నువ్వు ఖచ్చితంగా డబ్బు నాకు అప్పుడు స్వాతంత్రించాలా. అంతేకాదు ముందు సంతకం పెట్టాలా, డేట్ ఒకటి ఏర్పాటు చేయాలా, ఆ డేట్లో వాళ్ళందరినీ చంపాలని నువ్వు శాసనం రాసి సంతకం పెట్టి చాటించాలా. ఓకే, అయిపోయింది, ముందుగానే గ్రాంట్ అయిపోయింది. ఇదంతా ఈ మొర్దెకైకి వచ్చిన తంటాయే. మాకు నమస్కారం చేయట్లేదు కదా, ఆ కోర్సుకు వచ్చిన ఇబ్బంది. అతను జాతీయ సంపూర్ణంగా నాశనం చేయడానికి ప్లాన్ వేసి రాజుగారికి టోపీ పెట్టి అతని చేత బోటకు మాటలతో శాసనం చేయించి సంతకం పెట్టించి దేశంలో అందరినీ మామూలు చంపుతా, మొర్దెకైని అలా చంపను, గుర్తుపెట్టుకో. వాడిని మాత్రం వేరే రకంగా చంపాలా, అది ప్లాన్ ఇప్పుడే.
నా పగ తెచ్చుకోవాలంటే వాడు జనం మీద ఉందా నాకు పగ పాపం. అసలు పగ తెచ్చుకోవాలంటే వాడిని మాత్రం విచిత్రం చెప్పి వచ్చిందే. దానికోసమని 50 మూరలు ఎత్తున 50 మూరలు అంటే 75 అడుగులు ఎత్తున 75 అడుగులు ఎత్తున ఒక మోన్ తయారు చేయించి దానికోసం రెడీగా పెట్టి ఆ ప్రక్కనే ఘోరంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇది మొర్దెకై నుంచి వచ్చిన ఇబ్బందుల సంగతి మొర్దెకై తెలిసిపోయింది. అమ్మా, ఈ గడియ కోసమే దేవుడు ఒకటి నేను రాణిగా చేసేదేమో, వీళ్ళందరికీ నా నుంచి శ్రమ నాశనం చేయబడే పరిస్థితి ఏర్పడిందమ్మా. ఒకసారి నువ్వు రాజుగారిని దర్శించి సంగతి చెప్పి అంటే ఆయన కబురు పంపించి రాజుగారి సెలవు లేకుండా ఆయన దర్శించడానికి అవకాశం ఉండదు. ఆయన సింహాసనుడు కూర్చున్నాడంటే ముందు అపాయింట్మెంట్ ఎవరికి ఇస్తాడో వారు మాత్రమే దర్శించారు. ఒకవేళ అలాగూ లేకుండా దర్శించిన వారు రాజుగారి దేహ భక్తులు ఉంటారు, సంరక్షక భక్తులు ఉంటారు. రాజుగారు ఒకవేళ పొరపాటు తన రాజదండము నా వైపు చూపించలేదు అనుకో, రాణి గోణి అని ఏం ఆలోచించారు, వచ్చి కట్టికట్టించేస్తాను. ఇది రాజసభ కూడా ఉండే విశేషమైన సాక్షి. అందువల్ల కనీసం రాజుగారు నాకు కొంతకాలంగా నన్ను దర్శించట్లా, నేను పర్మిషన్ అడుగుతాను. అప్పుడు మళ్ళా కబురు పంపించాడు. ఈ సమయం కొరకే ఒకవేళ నువ్వు రానివయ్యేవేమో, ఒకవేళ నువ్వు సహాయం చేయలేదనుకో, యూదులకు రక్షణ వేరే రకంగా వేరే సమయం దశలు ఇచ్చేస్తుంది. కానీ నీవు నుంచి వారు నాశనం పడ్డారు. జాగ్రత్త. కబురు బట్టలు తీసుకోకుండా సందేశం పంపించేటప్పటికి గోని పట్టుకున్న మనుషులు సందేశం పంపించేటప్పటికి ఆయన ఆలోచన చేసి నా కోసం ప్రార్థన చేయండి. మోగొచ్చు రాజు దిగిపోతా, ఒక చర్చ తెచ్చిపోతా, నశించిపోతానని తీర్మానం చేసుకొని ఆ 3 దినాల ప్రార్థన కాలం అయిపోయిన తర్వాత రాజసమ్మతానికి దర్శనం చేసి ఆయన దర్శనం చేయడానికి దగ్గరికి రాగానే రాజుగారి హృదయంలో పరమాత్మ దేవుడు జాలి పుట్టించి ఎస్కేగా తన దగ్గరికి అంగీకరించేట్టుగా తన రాజదండం తన వైపు చూపిస్తుంది. ఈ రాజదండం చూపించిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి కన్నీటితో మనవి చేస్తా. ఏం కావాలో ఇస్తారు అంటే నేను కాదు, ముందు ప్రస్తుతం మా ఇంటికి భోజనానికి 2 సంగతి చెప్తానంటే, మీరు మాత్రమే కాదు, మీ మహామంత్రి హామాన్ కాదు, ఆయన గారు కూడా రావాలా భోజనానికి. అప్పుడు ఎదురుబడ్డ సమాచారం చెప్పడానికి అవకాశం ఉంటుంది నాకు. ఈ సంగతి హామానికి తెలియదు. హామాను భోజనానికి ఇన్వైట్ చేయబడ్డాడు, ఆహ్వానించబడ్డాడు. రాజుగారు నన్ను సకల సంస్థానాల్లో హెచ్చించాడు. రాజు అందరి సేవకుల కంటే ఎత్తైన సింహాసనం ఇచ్చాడు. అంతేనా, రాణి సైతం నన్ను గుర్తించింది, రాజుగారితో పాటు సమానంగా భోజనాన్ని చేసిందట. ఈ ఇంత ఘనమైన ఈ పరిస్థితిని అనుభవించడానికి ముందుగా నా తలవంపు ఒకటి. ఆ తలవంపులో ఆ మొర్దెకై కూడా ఒకటే. ఆడు పోయేదనుకో నేను తలెత్తుకుంటూ పోవచ్చు మీద రాజుగారి గారికి భోజనానికి. కాబట్టి మొర్దెకై విషయమై నేను ఒక పర్మిషన్ ఇద్దామని ఆ రాత్రి నిద్ర పట్టుక ఈ నేతను పడుతున్నాడు. మొర్దెకైని గౌరవించాలనేమో రాజుగారి నిద్ర పట్టుక పడుతున్నాడు. మొర్దెకైని అవమానాన్ని కల్పించాలని నిద్ర పట్టుకి నేతను. ఈ 2 సంగతులు మీకు తెలిసిపోయాయి. కాబట్టి మొర్దెకై ఎప్పుడు వస్తాడా, ఏం చేయాలో పాపం ఈ హామాన్ ఎప్పుడు వస్తాడా, ఈ మొర్దెకైకి ఏం చేయాలో అడుగుదామని ఏం తప్పలాడుతున్నాడు. రాజుగారి సమాజానికి ఎప్పుడు వెళ్ళి ఆ పర్మిషన్ ఇస్తున్నామని వచ్చేసి ఆ మనిషి తెల్లాటప్పటికి చేశాడు. కాళ్ళు ఎవరో ఇక్కడ ఈడుస్తుంది చూడు, ఆ బయట అడ్డలు ఎవరని మీ మహామంత్రి హామాన్. అరే హామాన్కి వచ్చినా కానీ నేను దగ్గరికి వస్తుంది, రమ్మని రాజుగారి ఘనమైన ఆహ్వానం పాంగానే పొద్దున పూట ఇస్తున్నాడు. నోరు ఎవరు తెరుస్తాడో ముందు
అప్పుడు మొర్దుకై హామాన్ తెరవకుండా రాజుగారు సంగతి మర్మంగా పెట్టి మాట్లాడుతున్నాడు. రాజు తను గణపరచదలుచుకున్న వాడికి ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా ఎవరిని గణపరచబోతలే? ఈ 120 సంవత్సరాల్లో నేను ప్రధానమంత్రి, మహామంత్రి. అది కాకుండా ఆయన పైగాని రాణిగారు రాజుగారితో పాటు భోజనానికి ఆహ్వానం, స్పెషల్గా ఇంటికి ఆహ్వానం. ఇంకెవరిని కనపడతారని ఆలోచన చేస్తాడు నన్ను తప్ప అని ఉబ్బిపోయి తన హృదయంలో ఉండే గంట అంతా మాట్లాడి, అయ్యా మీ రాజ్యంలో గొప్పవాడు ఎవడైనా ఉంటే వాడు రాజుగారి గుర్రాన్ని తీసుకురావాలా, రాజు వేసుకునే రాజదుస్తులు తీసుకురావాలి. ఇతడు అతన్ని రాజుగారి గుర్రం మీద పెట్టి దుస్తులు వేసుకొని ఇతను కింద నడుస్తూ అతను గుర్రం మీద పెట్టుకొని తిప్పుతూ రాజనగర్లో రాజు చేత గౌరవించబడిన వాడు, రాజు గణపరచదగిన వాడు, ఈ రాజుకి గంట వచ్చిందని సాధింపేలా అని చెప్పి ఆ పాయింట్ మీకు అర్థమవుతుంది. రాజుగారు ఆఖరికి నోరు తెచ్చి అయితేనే ఆ పని అంతా మొద్దికాయ చేయని కథ బాగానే ఉంది. మన విషయం కూడా పరమంగళ దేవుడు తన సముఖంలో గ్రంథం మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు ఏం చేసావో, ఏం మాట్లాడావో, ఏ కార్యములు జరిగించావో గ్రంథం మెయింటైన్ చేస్తున్నాడు. మర్చిపోక సమాచారం. ఆఫ్టర్ ఆల్ హామాన్ అహేషరోసు మెయింటైన్ చేస్తే గుర్రం ఎక్కిస్తాడు, రాజు వస్త్రాలు వేపించుకోపోతాడు, కాకపోతే దృష్టి కసేపు తిప్పుతాడు అంతే. అది నిత్యత్వానికి సంబంధించిన కార్యక్రమం కాదు. కానీ నువ్వు కూర్చున్నావు చూసావు, కూర్చున్న మీద ప్రతి ఒక్కరు కూర్చి నిలబడిన నాతో పాటు సమస్తమైన వారి కోసము రాజ్య సమాచారం గ్రంథము అహేషరోసు ఎదుట తన రాజ్యానికి సంబంధించిన గ్రంథం ఎలా మెయింటైన్ చేయబడుతుందో, ఈ మహావిశ్వంలో మానవాళిని గురించి దేవుని సముఖంలో అంటే ఒక గ్రంథం మెయింటైన్ చేయబడుతుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. కాబట్టి నువ్వు చేసే ఎక్కడికి పోట్లా ఒక నిద్రపోయే వరకు మీటింగ్లో కూర్చుని పిక్చర్ అలాగే పడిపోద్ది అనమాట. ఆ పిక్చర్ అలాగే దిగిపోతుంది. ఆ రోజు నేను వచ్చి సందేశం నేను పెంచుతుంది నిద్రపోయావు కదా అన్నమాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయం పిక్చర్తో పాటు పడిపోయింది అంతే. దాంట్లో సంపూర్ణంగా 3వ అధ్యాయము 11వ వచ్చింది ఇలా రాయబడింది. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పుతామని మీరు అడుగుతారు. మాటలే గర్వపు మాటలు పలికేసి పెద్ద అమాయకమైనట్టు ఏం జరగినట్టు. ఒక ప్రక్కనే గర్వపు మాటలు మాట్లాడేది, ఒక ప్రక్కన అమాయకత్వము ఏం గల్లముచ్చేది. ఈ నటన మహాదేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు. నన్ను గురించి బహు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పుతామని మీరు అడుగుతారు. దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆ ఆజ్ఞను గైకొని సైన్యములకు అధిపతికి యెహోవా సన్నిధిని మనం దుఃఖాకాంతులుగా ఉండట వల్ల ప్రయోజనమేమి అనియు గర్విష్ఠులు వర్ధిల్లుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు రక్షణ పొంది ఉందురనియు మీరు చెప్పుచున్నారు. గర్వపు మాటలు పలుకుతున్నారు. ఏమని చెప్పారు? భక్తిహీన రైట్ అండి, భక్తి కలిగిన వాళ్ళకంటే అన్న వాళ్ళే రైట్ అండి. గర్వపు మాటలు పలుకుతున్న నీవు ఉన్నదే. గర్విష్ఠుల మంచి వాళ్ళని గర్వపు మాటలు నీవు మాట్లాడుతున్నావు, గర్విష్ఠులకు సపోర్ట్ చేస్తున్నావు. కాబట్టి ఈ మిత్రులు ఒకే బ్యాచ్. సైన్యములు కలిపి సేవ చేయడం వల్ల లాభం ఉంది. ఏం లాభమయ్యా? ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులే పెరగడం వల్ల ప్రయోజనం ఉందా అన్న. నీ మాటలు విన్నా, నేను రికార్డ్ చేస్తున్నా. 16వ వచనంలో
అప్పుడు యెహోవాను రెండో దక్షింది. అప్పుడు యెహోవాను భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాను భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. అదే కాబట్టి తక్కిడ కాదు, గాలిలో గాలి కలిసిపోట్ల నువ్వు మాట్లాడేవనుకో మాటలు ఎక్కడికి పోలా రికార్డులోకి వెళ్ళి అంటే బహు గర్వంగా మాటలు పలికేవు రికార్డులోకి వెళ్ళి గాలిలో పోలా అపార్థం చేస్తున్నావు దేవుడి. మత్తయి సువార్త 12 మాటలు పలుకుతుంటాడు, ఎక్కడికో పోయిన అనుకుంటాడు పోలా. మత్తయి సువార్త 12 ఈ సంగతి రాబడింది. దేవుడు రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, ఉన్నపాటినే రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ రికార్డులో నేర్పుతూ ఉంటాడు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. రాజు యొక్క సమాచార గ్రంథంలో మొర్దెకై రాజుగారికి మేలు చేస్తే తన ప్రాణాన్ని రక్షించడానికి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇస్తే సమాచార గ్రంథంలో మొర్దెకైకి కూర్చి రాసి తనకు తగిన కాలంలో బహుమానం ఇచ్చాడు. తన పుట్టినపల్లి చంపడానికి ఉద్దేశించిన వారికి ఏం చేశాడో గ్రంథమందు తను ఎలా దాఖలు చేసుకున్నాడో, మంచి చేసిన వారికి మంచి, చెడ్డ చేసిన వారికి చెడ్డ గ్రంథంలో రాజుగారు ఎలా ప్రతిఫలం ఇస్తున్నాడు, నిన్ను గురించి గ్రంథం రాసి ప్రతిఫలం ఇస్తాడు. మాట్లాడే వరకు పోలా, గాలిలో కలిసిపోలా. మత్తయి సువార్త 12 అవి మంచివైనా చెడ్డవైన మాటలు రికార్డులోకి వెళ్ళిపోతాయి. వచ్చిందండి. సజ్జనుడు మంచివాడు అన్నమాట. తన మంచి ధననిధిలో నుండి సదృశ్యమని తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయమని తెచ్చును. నేను మీతో చెప్పుందేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ఎన్ని మాటలు, ప్రతి మాట ఎన్ని వ్యర్థమైన మాటలు పలుకుతున్నాం రోజుకి ఎన్ని వ్యర్థమైన మాటలు పలుకుతున్నాం. ఆ ప్రతి మాట ఏమైపోతుంది, రికార్డులో కలుగుతుంది. దట్స్ ఆల్. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతులుగా తీర్పు పొందుదువు, నీ మాటను బట్టియే అపరాధి వరకు తీర్పు పొందుదు. కాబట్టి గర్వం మాటలు పలికారు అనుకో, గర్వం మాటలు పలికిన వాడు వాడికి రికార్డులోకి వెళ్ళిపోయింది. యెహోవాను భయభక్తులు కలిగిన వాడు మాట్లాడుతుంటే రికార్డులోకి వెళ్ళిపోయింది. నీ మాటలు ఎక్కడికి పోలా. ఈ మధ్యలో మనకు వాస్తవాలు తెలియటానికి కానీ మోడర్న్ టెక్నాలజీ వచ్చి ఉత్తరం చదువుతున్నాడు అనుకో, ఉత్తరం వచ్చిందనుకో, ఉత్తరం చదువుతుంటే రాసిన మనిషిని టీవీలో చూపెడతాడు. ఆ సంగతి నీ బయట కట్టినే వచ్చింది. నీ స్వరంతో ఫేస్తో పాటు సంపూర్ణంగా అలాగే దాతరకు ఉండదు. రికార్డ్ అయ్యి ఉంటుంది నీ స్వరంతో, నీ రూపుతో. అది మంచిదైనా చెడ్డదైనా దేవుని యొక్క సమాచార గ్రంథం అవుతుంది. ఈ సమాచార గ్రంథంలో మొర్దెకై ఎలా దాఖలైందో, తను చంపడానికి ఉద్దేశించిన నపుంసకుడు ఎలా దాఖలైందో, అలాగూ నీవు దేవుని పక్షంగా ఉన్నా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, నీ మాటలు దేవుని సంకల్పం ప్రకారమైనా, దేవుని సంకల్పం ప్రకారం దాఖలు నీ మాటలు నీ ప్రకారమే అయినా రికార్డులోకి ఉంచిపోతాయి. మనుషులు ఎంతో తేలిక ఆలోచన చేస్తారు దేవుని గురించి. ఏమో దేవుడు అంటే అక్కడ పోయారు ప్రార్థన చేసామనుకో అయిపోయిందని ఆలోచన చేసే జనము తిరిగి ఆలోచన చేస్తాం.
అలా జరగబోతున్నా. గ్రంథాలు విప్పబడతాయి, జీవ గ్రంథంలోనేమో పేరు ఉంటాయి, వేరొక గ్రంథంలోనేమో తక్కిన గ్రంథంలో రికార్డులు ఉంటాయి. మాటలు మాట్లాడేవా రికార్డు ఉంటుంది, పనులు చేసేవా రికార్డు ఉంటుంది, భక్తి కలిగి మాట్లాడేవా నీ రికార్డు ఉంటుంది, భక్తిహీనుడే మాట్లాడేవా రికార్డు ఉంటుంది. దేవుడైనా దేవునితో ఆటలాడటానికి ప్రయత్నం చేయకు. ఆ సముఖమైన ఒంటరిగా బడి జవాబు చెప్పాల్సిన అవసరం. నీ మాట వల్ల నీటి మధ్యలో తీర్చబడేదానికి, నీ మాట వల్ల నేరస్తుల్లో తీర్చబడేదానికి అవకాశం. రాసిన పత్రికలో దేవుని యొక్క న్యాయపీఠం ఉంది. న్యాయపీఠం మీద ప్రత్యక్షమయ్యే ప్రత్యేకమైన దినం ఒకటి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ వచనం, 14వ అధ్యాయం 11వ వచనం. నా తోడు, దేవుడు తన తోడుగా పెట్టి మాట్లాడుతున్నాడు. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట బొంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్తున్నాడు అని రాయబడి ఉంది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క చెప్పవచ్చు. ఎవరి గురించి ఎవరు చెప్పబోతారు? అయ్యా ఈ మా ఇంటి ప్రక్కన ఈ అమ్మ చాలా భక్తురాలండి, కుదరదు. ఒకరి గురించి ఒకరు చెప్పే కార్యక్రమం కాదు. అయ్యా ఆయన అండి మహానాయుడు కాదు. ఎవరికి తన గురించి తన లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి సీరియస్ అయిన సంగతి. నువ్వు ఎందుకు అనావశ్యంగా జీవితాలు గడుపుతున్నావు? ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు ఆలోచన చేయట్లా? నిత్యదేవుడు ఎలాంటి వాడే గుర్తించి అని భయపడాల్సిన అవసరం లేదా? చెప్పేసి ప్రత్యేకించి నా తోడు అని వాగ్దానం చేశాడు. తనకంటే ఎవరు తోడని కాక ఒడ్డు పెట్టుకోవడానికి దేవుడికి అంతకంటే ప్రత్యేకమైన సంగతి అయితే నా తోడు ప్రతివాని మోకాలు నా ఎదుటి వంగును, ప్రతివాని నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడింది. కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క చెప్పవచ్చు. దేవుని లెక్క చెప్పే రోజు ప్రత్యేకమైన దేవుని ఏర్పాటు చేశాడు. నీ మాటలు ఎక్కడికి పోవాలా? రికార్డులోకి వెళ్ళినాయి. నీ చర్యలు ఎక్కడికి పోవాలా? రికార్డులోకి వెళ్ళినాయి. లెక్క చెప్పాల్సిన అవసరం దేనికి లెక్క చెప్పాలో అవన్నీ రికార్డు దాకా తీసుకెళ్ళడం. మోసపు మాటలు, కుయుక్తి మాటలు, కపటపు మాటలు మాట్లాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తామనుకుంటాడేమో. అది జరిగే కార్యక్రమం కాదు. అయితే ఈరోజు ఈ కృపాకాలం, ఈ కృపాకాలంలో మనుషులు మార్చుకుందానికి ప్రత్యేకమైన అవకాశం ఉంది. నువ్వు మార్చుకోవడానికి అనుకరించబడిన ఈ కృపాకాలము ఎవరు నచ్చిపోనని ఇస్తే ఎంత కావాలి. అందరూ మారుమనస్పందాన్ని కోరచ్చు. మీరు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని ప్రత్యేకించి తెలియజేశాడు. 2 పేతురు 1:9 వచ్చిందో ఆయన దీర్ఘశాంతం గురించి మాట్లాడాడు. ఈ దీర్ఘశాంతి కాలంలో దేవుడు ప్రత్యేకమైన ఉపకారం చేసి పెట్టాడు. దేవుడు చేసిన ఉపకారం ఏమంటే దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారిని మనకు ఒక అడ్వకేట్గా, లాయర్గా, దేవుడు సింహాసనం కూర్చున్నాడు. న్యాయాధిపతి న్యాయం తీసేవాడు లెక్క అడగబోతాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగేదేమంటే జడ్జి గారు ఉన్నాడు సింహాసనం మీద. బోరులో ముద్దాయి నేనున్నా, బోర్లో ముద్దాయినున్నా. ఈ ముద్దాయికి ప్రక్కనే సహాయం చేయడానికని ఎదుట నల్లకోటేసుకున్న లాయర్ ఒకటి ఉన్నాడు. జడ్జి గారు సింహాసనం మీద, బోర్లో నేను,
ఆ ప్రక్కనే నల్ల కొట్టేసుకున్నాడు ఆయన. లాయర్ ఉన్నాడు. లాయర్ ఏం చేస్తుంది అంటే, అయ్యా నన్ను జవాబు చెప్పనీడు, నేనుగా జవాబు చెప్పేది జడ్జి గారికి, నా బదులుగా నా లాయర్ మాట్లాడచ్చు. ఈ రోజున క్రీస్తులకు దేవుడు చేసిన కృపా ఏర్పాటు ఏంటంటే, ఎవరు నష్టపోయిన విషయం కాక అందరూ మారు మనసు పొందుతూ దీర్ఘశాంతం చూపించుతున్న ఈ కాలంలో నాకు ఒక లాయర్ ఇచ్చాడు నా తప్పుడు భాష. ఆ లాయర్ ఏం చేస్తాడు తెలిసిన, అయ్యా వాడు తెలియక మాట్లాడాడండి, తెలియక చేశాడండి అని మా లాయరు నా పక్షంగా మాట్లాడితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కేసు అంతా కొట్టేస్తాను. అప్పుడు ఇక ఆ తప్పులకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. తీర్పు సింహాసనం ఎదుట నా లాయరు నా పక్షంగా ఏ పక్షంగా వాదించాడో, ఏ విషయమే నేనైతే నిర్దోషిగా జడ్జి చేత తీర్మానించబడ్డానో ఆ తప్పులకు నేను లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ లాయర్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇక్కడ మాకు లాయర్ అవసరం లే, మేమే మా తప్పులకి, క్రీస్తులకు మాకు అక్కర్లా, మా పాపములకు ఆయన అమూల్యమైన నిర్దోషమైన రక్తం మాకు అవసరం లే, ఆయన ప్లేటుల పని మాకు అవసరం లే అనేవాళ్ళు ఉన్నారు. మొదటి యోహాను పత్రికలో క్షమించాలి మన ఎలా మీ దయ వచ్చిన మాట్లాడమని మన ఎలా మొదటి యోహాను పత్రికలో సింహాసనం మీదేమో జడ్జి, బోన్లోనేమో వీడు జీడిగాడు, అక్కడేమో అంతే కదా మరాడు జీడిగాడు బోన్లో, అక్కడేమో లైన్. మొదటి యోహాను పత్రిక. దేవుడి సముఖంలో నాకేం చిన్నతనం లేదమ్మా, నేను అనే కదా, నాకు జడ్జి, నాకు ఒక న్యాయాధిపతి, నాకు ఒక ప్లేట్ ఉన్నాడు, అందుకు నేను సంతోషపడతాను. నా నేరస్తున్నాయి నా పక్షంగా వాదించడానికని దేవుడు నాకు ఇచ్చిన ప్లేట్ దేవుడు వాళ్ళని తీసుకోబోతాడు. అక్కడ బోర్డులో ఉన్నా నా పక్షంగా వాదిస్తుంటాడు ఆయన. 2వ వచనం నుండి 2వ అధ్యాయం మొదటి నుండి, చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది గుర్తుపెట్టుకోడు. ఉత్తరవాది కాడి కింద వేసి మాట ఎవరైనా అదన్నమాట లాయర్ చేసే పని. లాయర్ ఏం చేస్తుంటాడంటే నల్ల డ్రెస్ వేసుకున్న ఆయన జడ్జి గారికి సమాధానం చెప్పడానికి నా పక్షంగా ఆయన మాట్లాడారు, అయ్యా మా క్లయింట్ అండి, వాడు చేసిన వాటి వాస్తవమే, ఆయన చేయలేదని చెప్పలా, వాడు పశ్చాత్తాపడుతున్నాడు, వాడు విలపిస్తున్నాడు, మారు మనసు అందుతున్నాడు. పైగా నేను మన పక్షంగా వాదించేది, తన కోసం నేను ప్రాణం పెట్టేది, వాడిని నీతిమంతంగా తీర్చడానికి నా రక్తము బలిదానం చేశాను ఆయన, వాడి కోసము సరే చేసుకోండి. కానీ ఆఖరి రోజు అలా ఉండదు సీన్. ఇప్పుడు దాకా పేరులాగా పనిచేసిన ఆ క్రీస్తు బాబు వారికి ప్రమోషన్ వచ్చి ఈ జడ్జి సీట్కి వస్తాడు. ఆయన జడ్జి సీట్కి ఎప్పుడైతే వస్తాడో నా పక్షంగా వాదించడానికి అక్కడ ఎవరు ఉండరు, నేనే ఒంటరిగా నిలబడిపోతా. భయంకరమైన సంగతి అది. అందుకని క్రీస్తు బాబు వారికి ప్రమోషన్ వస్తుంది అన్నమాట. ఆఖరి రోజున ఈ ప్రమోషన్ జరుగుతుంది. దేవుని న్యాయసింహాసనం మీద కూర్చుంటానికి క్రీస్తు వారికి అధికారం మనకు ఇచ్చిపడుతుంది. ఇక మీద ప్లేట్ ఉంటాడు. గ్రంథం చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో 30-31 వచ్చారు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందునని మనుషులు కాదు నటిస్తున్నారు.
చూడు గుర్తుపెట్టుకో. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత క్రీస్తు నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నియమించినాడు. ఎవరి చేత? తాను నియమించిన మనుషుని చేత. ఇప్పుడు ప్లేడు పని చేస్తాడే, ఆ ప్లేడుని జడ్జిగా చేయబోయే దినం ఒకటి నియమించాడు. కాబట్టి ప్లేడుగా జడ్జిగా చేయబోయే దినాన నేను నిలబడితే నాకు ప్లేడు లేకుండా నేను చేసిన తప్పులకి నేనే జవాబు చెప్పాల్సిన దినం ఒకటి ఏర్పడుతుంది. దానికోసమని రికార్డులు మెయింటైన్ చేస్తుంటాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం నుంచి సంగతి రాయబడింది. స్తెఫాను వారికి ప్రమోషన్ ఇచ్చి జడ్జి సీట్ని ఇచ్చేసాడు. లోకానికి తీర్పు తెచ్చే ప్రత్యేకమైన ఏర్పాట్లు క్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించాడు. ఎందుకనగా 10వ వచనంలో తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే గుర్తుపెట్టుకో, దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును అనుభవించినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలా. కాబట్టి అప్పుడు ఆ రోజు ఏం చేస్తుంటే గ్రంథాలు తెలుస్తుంటాడు. క్షమించబడకుండా నువ్వు మాట్లాడిన ఏ మాటలు నిలిచిన్నాయో, క్షమించబడకుండా నువ్వు చేసిన ఏ చేష్టలు ఇంకా నెలకు సజీవంగా ఉన్నాయో అవన్నీ చేసేబడి క్షమింపబడిన ప్రతి దాని విషయమై మనుషులు తీర్పు పొందుతారు. అందువల్ల న్యాయాధిపతి ఎదుట జడ్జి మన పక్షంగా ఉండాలి. ఈ దినాల్లోనే ఆయన కృప చూపించే కాలంలోనే మన రికార్డ్స్ మెయింటెనెన్స్ ఉన్న ఒకళ్ళు చేసిన సంగతి ఉన్నదే. ఆ రికార్డ్స్లో ఎక్కిన కార్యక్రమాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అహశ్వరాజు చంపడానికి ఉద్దేశించిన వాళ్ళకేమో తల తీసేసాడు. చంపడానికి ఆలోచించేసిన వాళ్ళ సంగతి తెలిపినాడికేమో ఘనపరిచేది ఎలాగుంటుందో, రికార్డ్స్ ప్రకారం ఎలాగుంటుందో అలాగే రికార్డ్స్ ప్రకారము నీ సంగతి నా సంగతి ఉంటుంది. ఎవరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందో. దీనికి భిన్నంగా నువ్వు నమ్మినా నీ నాశనం కొరకే నమ్ముతావు. ఇది బహు తీవ్రమైన కష్టమైన మాట. అందువల్ల దేవుడు రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పేసి ఆయన సముఖంలో జ్ఞాపకార్థమైన గ్రంథం అవుతుంది. నీవు బహు గర్వపు మాట్లాడితే గర్వపు మాటలు దాఖలు చేయబడుతుంది. భయభక్తులు కలిగి ఉండి మాట్లాడితే భయభక్తులు కలిగి ఉండి మాటలు దాఖలు చేయబడుతుంది. బిక్తాను తెరస్సు రాజుగారిని చంపడానికి ఆలోచన చేస్తే దాఖలు చేయబడుతున్నాయి. మొర్దెకై ఆ విషయం తెలియజేస్తే దాఖలు చేయబడుతుంది. అది ఎలాగో అలాగే దేవుడి సముఖంలో వారు గర్వపు మాటలు పలికావు దాఖలు చేయబడుతుంది. ఎవరైతే భయభక్తులు కలిగిన వారి విషయంలో జ్ఞాపకార్థంగా గ్రంథం రాబడి దాఖలు చేయబడుతుంది. నువ్వేమనుకుంటున్నావు జీవితం గురించి? నువ్వు చేసిన ప్రతి చెడుపడి అవుతాయి అనుకుంటున్నావా? దేవుడు చేసిన సమస్యకాన్ని అంగీకరించాలని మోసపోతున్నావా? ఖచ్చితంగా మోసపోకు. గ్రంథాలు తెరిచి సంగతి చెప్పాడు. అందులో ప్రత్యేకించి బిక్తాను తెరచి గురించి రాజుగారు ఎంక్వైరీ చేయాలి. వాస్తవానికి నిజంగానే వాళ్ళు నన్ను చంపడానికి ఉద్దేశించారా? ఈ మొర్దెకై చెప్పిన మాట నిజమేనా అని విచారించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అసలు జడ్జి నువ్వు చూస్తుండగా మాట్లాడుతుండగా నేరుగా విన్నా జడ్జి. ఆ జడ్జి ఇంకా ఎవరు సాక్ష్యం చెప్పక్కర్లా. సాక్ష్యం చెప్పనక్కర్లేకుండా సమస్యము చూస్తూ రికార్డ్ చేసిన జడ్జి. ఫిబ్రవరి 4వ అధ్యాయంలో 13వ వచనం సమాచారం రాబడుతుంది. ఫిబ్రవరి 4వ అధ్యాయం 13వ వచనంలో మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కళ్ళకు సమస్తమును మరుగులేక తేటగా కనిపిస్తున్నాయి. అందువల్ల తేటగా కనిపిస్తున్న జడ్జి కన్వేదలు జరిగే సంగతులు తాను రికార్డు చేస్తే
ఇక నీ గురించి ఇంకెవరు చెప్పాలి? ఇంకెవరు? అలాంటి రికార్డ్స్ దేవుని సముఖంలో మెయింటైన్ చేయబడుతున్నాయనే సంగతి నీకు తెలియాల్సిన అవసరం ఉంది. పోకూడదు. అలా దేవుడు అంటే నీ ఉద్దేశం ఏమి? నీ ఆట వస్తువా? నీ బొమ్మ, చేతుల బొమ్మ, తీరు బొమ్మ. దేవుడు అంటే నీ ఉద్దేశం ఏమి? నువ్వు చెప్పినట్టే చేయాలా? పరమందం దేవుడికి సంకల్పం అవుతుంది. ఆ సంకల్పం ప్రకారం నువ్వు వస్తేనే సరి, లేకపోతే సమస్తము మెయింటైన్ చేస్తున్నా దేవుడు తన సమకం. నువ్వేం తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. దేవుడి సన్నిధిలో ఏ రికమెండేషన్ పారదు చెప్పాను గతంలో. ఇలాంటి ఒక పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నాం. అందువలన మోసపోయి నువ్వు చేసే సమస్యను దేవుడు అంగీకరిస్తున్నాడని ఆలోచించుకో. ఆయన సంకల్పం ఏదో, ఆయన చిత్తం ఏదో బయలుపరచబడింది ఈ గ్రంథంలో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలను ఆలోచన తేటగా తెలియజేశాడు. ఈ తెలియజేసిన దాన్ని బట్టి మాత్రమే నీ జీవితాన్ని మలుచుకోవాల్సిన అవసరం. అనేకసార్లు మనుషులు చేసే తప్పు ఏం తెలిసిన, తన మనసులో ఉండే ఆలోచనని గ్రంథంలో కనబడాలని చూస్తుంటారు. అలా చూస్తూ దానికి దొరికింది అనుకో, అది ఇక్కడ అట్టగా చూడాల్సింది. ఇక్కడ దాన్ని నీ మనసులో పెట్టుకోవాలా. నీ మనసులో ఉన్నది దీనిలో చూడటానికి. ఈ రోజున మానవ విశ్వాసము ఇన్ని ముక్కలుగా చక్కలుగా చీలిపోవడానికి కారణం తన మనసులో పుట్టిన పుండు గ్రంథం చూడాలని ఆలోచన చేసినది వాళ్ళ దగ్గర. నీ మనసులో పుట్టిన పుండుకు గ్రంథంలో సమాధానం ఉండదు. దేవుడి గ్రంథంలో ఉన్నదానికి పరిష్కారం చూడాల్సిన అవసరం ఉంది నీ జీవితానికి సంబంధించి. ఇది పరమందరి దేవుడు కాదు. అనాదిలో సంకల్పించి తన కుమారుని కాలం సంపూర్ణమైన బయలుపరిచి క్రీస్తు తన కుమారుని యందు విమోచన అనుగ్రహించి నిబద్ధం చేసి దాంతోపాటు తన కుమారుని క్రీస్తు ప్రభు వీళ్ళమ్మ రాశాక ఈ రోజున వీళ్ళమ్మ ప్రకారమే మనుషులు కృపను పెంచడానికి అవకాశం. దాన్ని విభిన్నంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను గతంలో మీకు తెలియజేసినట్టుగా శిలువ దొంగకి బాప్తిస్మం అవసరం అంటారు. కారణం ఏమంటే ఆయన వీళ్ళమ్మ అమలు చేయాల. వీళ్ళమ్మ రాసిన వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వ్యభిచారం మంది పట్టుబడిన స్త్రీకి పాపక్షమాపణ అనిపించబడింది అప్పుడే. దాన్ని అంటే పక్షవాయుధర్మానికి ఆ పడక మీదనే పాపక్షమాపణ అనిపించబడింది. దాన్ని అంటే కానీ నీకు అలా కాదు. అపోస్తలుడైన పౌలుకు కూడా కాదు, అలా కాదు. క్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలు మారాల్సిన అవసరం వస్తే సంకల్పం ప్రకారమే మారాల్సిన అవసరం వచ్చింది. కొద్దిని అంగీకరించబడాలంటే సంకల్పం ప్రకారమే అంగీకరించబడాల్సిన అవసరం. క్రీస్తు ప్రభు కనిపించిన పౌలుకు గతి లేదు, దేవతతో వచ్చిన కొన్నేళ్ళకి గతి లేదు. ఎందుకంటే వీళ్ళమ్మ స్థిరపరచబడింది దాని ప్రకారమే. అలా కాకుండా నువ్వు జీవితంలో గడిపేసావో దేవుని మహా భయంకరమైన ప్రచండమైన ఉగ్రతను ఎదుర్కోవటానికి మాత్రమే తెగించిపోతున్నావు. నెబుకద్నెజరు మాటను షడ్రకద్నెజరు కాదంటే సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు, కానీ దేవుని మాటనే కాదని తెగించిపోతే నీకు సహాయం చేయగలిగిన వాడు ఎవడు ఉండడు. అందువల్ల ఆ నిబంధన ప్రకారము క్రీస్తు యేసు యొక్క వీలునామా ప్రకారము క్రీస్తు ప్రభు జీవగ్రంథంలో నీ పేరు రాయబడిందో లేదో, ఒక రాయబడిన వాడు అయితే అది మెయింటైన్ అవుతుందో లేదో ఆ సంగతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దేవుని సముఖంలో రికార్డులు ఉన్నాయి. జీవగ్రంథంలో పేరుంటే పేర్లు మాత్రమే కాదు, నీకు బహుమానం ఇవ్వడానికి శిక్షించడానికి అని ప్రత్యేకించి రికార్డ్స్ తయారు చేస్తున్నాయినా ఆయన సముఖంలో నీ మాటలతో పాటు నీ చర్యలన్నీ రికార్డులో ఉంటాయి. మర్చిపోకో. నువ్వు ఇంట్లో కూర్చుని మాట్లాడినా రికార్డులోకి వస్తాయి, ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడినా రికార్డులోకి వస్తాయి. నువ్వు ఎక్కడ మాట్లాడినా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినంత సంపూర్ణంగా రికార్డులోకి వెళ్ళిపోతాయి. క్రీస్తు ప్రభు ప్రక్కనే ఉండి క్షమాపణ అనుభవిస్తే తప్ప
లేకపోతే మిగిలిన బ్యాలెన్స్ అంతా రేపు వచ్చి దానికి సంబంధించిన శిక్ష అనుభవించడానికి సంపూర్ణంగా సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగ సిద్ధపడకపోతే, కృపను అనుభవించడం సిద్ధపడకపోతే ఆయన ఉగ్రత అనుభవించడానికి అది సిద్ధపడాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభావం నేర్చుకుంటున్నాను. మనం చేస్తున్న అంశాలు Thank you.